న్యాయానికి ధర్మానికి చట్టానికి ప్రతీకగా నిలిచే పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్ బర్త్డే వేడుకకు వేదికగా మారడం వివాదాస్పదమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ముగుళ్లపల్లి పోలీస్ ఠాణాలో రౌడీ షీటర్ బర్త్డే నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్టేషన్లో ఎస్ఐ కేక్ కట్ చేసి తినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే స్టేషన్లో ఫిర్యాదులు చేస్తే విచారణ మాత్రం వేగంగా సాగడం లేదని, ఇలాంటి కార్యక్రమాలపై ఉన్న శ్రద్ధ విధుల నిర్వహణలో ఉండడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేటు కార్యక్రమాలు చేయకూడదు అనే నిబంధన ఉన్నా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎస్ఐ నిబంధనలను విస్మరించారని ప్రజలు మండిపడుతున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు వరంగల్ నుంచి మా రిపోర్టర్ వేణు ఫోన్ లైన్లో సిద్ధంగా. వేణు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, పోలీస్ స్టేషన్లలో ప్రజా శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ఒక ఎస్ఐ ఓ రౌడీ షీటర్ ను పోలీస్ స్టేషన్ లోపల బర్త్డే వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి తినిపించడం సోషల్ మీడియాలో ఆ ఫోటోలు బయటకు రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ లోపల 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. అయితే కొద్ది రోజులుగా కూడా ఈ రౌడీ షీటర్ విషయం లోపల కూడా ఎస్ఐ తనతో రిలేషన్ ఉన్న నేపథ్యంలోనే కావాలనే ఇట్లాంటి వ్యవహారాలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలున్నాయి. అదే విధంగా సింగల్ ఎలక్షన్స్ లోపల కూడా ఒక వర్గానికి ఆయన వంత పడడంటూ కూడా ఆరోపణలున్నాయి. ఇట్లాంటి ఆరోపణల నేపథ్యం లోపల తాజాగా ఒక రౌడీ షీటర్ స్టేషన్ కు పిలిపించుకొని పోలీసు స్టేషన్ లోనే తన టేబుల్ పైనే కేక్ కటింగ్ చేసి తినిపించడం కూడా కొత్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రౌడీలకు ఆశ్రయం ఇస్తున్నారు పోలీస్ స్టేషన్ లో అంటూ కూడా తీవ్రంగా జిల్లా లోపల చర్చ కొనసాగుతుంది. ఇట్లాంటి ఎస్ఐలు ఉంటే ప్రజలకు ఎలాంటి సేవ చేస్తారు, ఒక రౌడీ షీటర్లను వెనకేసుకొచ్చే వ్యక్తులు పోలీసు డ్యూటీలో ఉండొద్దంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ ఎస్పీ దృష్టి సారించి ఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ కూడా ఒక డిమాండ్ అయితే వెల్లువెత్తుంది. నాగరాజ్, వేణు, మరి సదరు ఎస్ఐ యొక్క రియాక్షన్ ఏంటి? మరి అంటే తనకుతో ఇద్దరు ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడంతోనే ఆ రిలేషన్ ఉన్న నేపథ్యంలోనే పిలిచి బర్త్డే వాళ్ళంతా వాళ్ళే వచ్చారనేటువంటి ఒక వివరణ అయితే చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా అదొక ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయము, అదే విధంగా అక్కడ ఈ రౌడీ షీటర్లు కానీ ఇదే ఆరోపణలను నేరస్తులను కానీ తీసుకోవడానికి వీల్లేదు. అదైనా కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమం, బర్త్డే అనేది కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమం. ఇట్లాంటివి చేయడం ఏంటి అనేది కూడా ఉన్నతాధికారులు కూడా మందలించినట్లుగా తెలుస్తోంది. అయితే తను ఒక ప్రైవేటు మీడియా సంస్థలో పనిచేస్తున్నందువల్లనే తను లోపల దాకా రావడం జరిగింది, నాకు ప్రమేయం లేదంటూ కూడా ఎస్ఐ కొంత సంజాయిషి కూడా ఇచ్చుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఏదేమైనా కూడా ఒక రౌడీ షీటర్ వ్యక్తిని తీసుకురావడము, ఇట్లాంటి బర్త్డే వేడుకలు నిర్వహించడం అనేది సరైనది కాదంటూ కూడా చెప్తున్నాం. ఉన్నతాధికారులు కూడా విచారణ చేసిన తర్వాత తనపై చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ వేణు.